హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారా? సో ఫ్రెండ్స్, నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మనం అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం. సో మేము బయలుదేరింది యాక్చువల్గా 3:30కి అలా బయలుదేరామన్నమాట. అంటే లేట్ అయిపోయింది. మీతో మాట్లాడుతున్నాను, బాగా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీతోటి నేను లైవ్ కూడా చేశాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అనిపించింది. మీరు అందరు నన్ను కంగ్రాచులేట్ చేయడం, అక్క మీరు ఒక్కరైనా అమ్మాయి అని అడుగుతూ ఉండారు. అవునండి, అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఆల్మోస్ట్ నేను ఒక్కదాన్నే ఉమెన్. అక్కడ అందరు కూడా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండ్ అలాగే అంత ఫేమస్ యూట్యూబర్స్ అనమాట. అందరూ జెంట్సే ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ అనిపించింది అసలు నిజంగా ఈ అవార్డ్ తీసుకునేటప్పుడు. అదంతా మీకు తర్వాత షేర్ చేస్తాను నిజంగా నేను. అండ్ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు అడిగారు, సారీ చాలా బాగుంది అక్క, ఎక్కడ తీసుకున్నారని. షీ నీడ్స్లో తీసుకున్నాను, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో తీసుకున్న సారీస్ అనమాట ఇవి. సో నా ఓల్డ్ షాపింగ్ కూడా ఉందండి, ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర. మీరు ఆన్లైన్లోనే పర్చేస్ చేయొచ్చు, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా సరే. చాలా బాగుంటుంది వీళ్ళ కలెక్షన్ అయితే. అండ్ వాళ్ళ దగ్గర తీసుకున్న శారీయే నేను తీసుకున్నాను అనమాట. ఒక్కోసారి స్టాక్ అవుట్ అవుతాయి, బట్ స్టాక్ ఉన్నప్పుడు మీకు పిక్స్ షేర్ చేశారంటే వాళ్ళు స్టాక్ ఉంటే పంపిస్తారు. ఇంకా చాలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మీరు కావాలంటే తీసుకోవచ్చు. చాలా బాగున్నాయండి షీ నీడ్స్ కలెక్షన్ అయితే, ట్రై చేయండి. సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఇప్పుడు చూసారు కదా హౌస్, అది వచ్చేసి హీరో బాలకృష్ణ గారి హౌస్ అనమాట. సో నేను ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ వచ్చిందైతే మీ వల్లే. అదొకటైతే ఇంత పెద్ద పెద్ద యూట్యూబర్స్ని నేను కూడా చాలా ఇష్టపడి చూసే ఛానల్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా BSY, అనిల్ గారు, మహిదర్ వైబ్స్ గారు, అబ్బా చాలా మంది అండి. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరినీ కలుస్తాను అని, ఎప్పుడు అనుకోలేదన్నమాట. అంటే జనరల్గా నార్మల్గా అయితే అందరూ లేడీ యూట్యూబర్స్ మేమే కలుస్తుంటాం కదా ఏదైనా ఫంక్షన్ ఉంటే. ఫస్ట్ టైం అంత పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండి, వీళ్ళందరూ అసలు మాట్లాడతారా మనతోటి అనుకున్నాను. ఎంత లాయల్, అసలు ఎంత హంబుల్ అంటే అందరూ. మహిదర్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, ఎంతసేపు మాట్లాడుకున్నామంటే మేము అంతసేపు మాట్లాడుకున్నాము అందరం కూర్చొని. యూట్యూబ్లో టిప్స్ గురించి, ఎలా ఉంది యూట్యూబ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం మేము. ఇంకా ఏంటంటే మాకు ఇక్కడ ట్రీయింగ్లో జరిగిందనమాట, జూబ్లీ హిల్స్లో. ఇది అందరికీ పర్మిషన్ ఇవ్వలేదండి, అంటే ఎక్కువ మంది రావడానికి పర్మిషన్ లేదు, కోవిడ్ రన్ అవుతుంది కదా. సో అందుకే ఓన్లీ ఎవరైతే అవార్డీస్ అలాగే గెస్ట్లు ఒక 3 అంతే అనమాట. అండ్ ఈ ఫంక్షన్కి గెస్ట్లు అయితే శాస్త్రి గారు, భగవద్గీత ఫౌండేషన్ ఉన్నారు కదా, అండ్ అలాగే హ్యూమన్ క్యాలిక్యులేటర్, అండ్ అలాగే మోటో వ్లాగింగ్ టైప్లోనే చాలా అవార్డ్స్ వచ్చాయంట అతనికి. అతనైతే నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. సో చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. శాస్త్రి గారి మాటలు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించాయి. చాలా పెద్దవారు, మంచి మాటలు చెప్తారు కదా. సో నాకు ఆయన మాటలు చాలా చాలా నచ్చాయి అనమాట. చాలా ఇన్వాల్వ్ అయ్యి కూడా విన్నాను నేను ఆయన మాటలు, చాలా బాగున్నాయి. అండ్ ఆయన ద్వారానే మనము అవార్డ్ కూడా తీసుకోవడం ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ పక్కన చూసారు కదా అనిల్ గీలా గారు అండ్ అలాగే మహిదర్ గారు, వీళ్ళందరూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. నేనైతే ఫస్ట్ ఎవరితో మాట్లాడలేదండి, కొంచెం భయపడ్డాను నిజంగా అందరినీ చూసి. అనుకున్నాను ఇంకెవరన్నా తోడుంటే బాగుండేది అమ్మాయిలు కూడా అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఆ ఫీలింగ్ రాలేదు, ఎందుకంటే అందరు కూడా చాలా బాగా మాట్లాడారండి. నేను మన సబ్స్క్రైబర్స్ గురించి కూడా చెప్పాను, మీరు ఇచ్చే సపోర్ట్ గురించి మాట్లాడాను. ఫ్రెండ్స్ నిజంగా చాలా థ్యాంక్స్. ఈ స్టేజ్కి రావడానికి అయితే మీరే కారణం, ఎందుకంటే అంత ఈజీ కాదు. చాలామంది అండి లైవ్ కూడా చూసారంట, చాలామంది లైవ్లో పిక్చర్స్ అన్నీ మళ్ళీ స్క్రీన్ షాట్స్ చేసి మరీ నాకు పంపించారు. ఇన్స్టాలో, కొంతమంది వాట్సాప్లో కూడా పంపించారు. చాలా థ్యాంక్స్. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఉంటుంది. ఛానల్ ఉన్నా లేకపోయినా మీ అందరి ప్రేమ అయితే నాకు ఎప్పుడు ఉంటుంది లైఫ్ లాంగ్ అనేది అయితే అర్థమైంది. అంత బాగా అభిమానించారు మీరు అందరూ నన్ను. అండ్ ఇక్కడైతే జ్యోతి వెలిగిచ్చేశారు. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడారు పెద్దవాళ్ళు, అక్కడ ఉన్న గెస్ట్లు అందరూ. హ్యూమన్ క్యాలిక్యులేటర్ అయితే బాబోయ్ అసలు నిజంగా అవసరం అండి ఆయన అయితే అసలు. సో చూసారు కదా ఇక్కడ. సో జ్యోతి వెలిగించేసిన తర్వాత అక్కడ 3 ఉన్నారు కదా, సందీప్ గారు అండ్ అలాగే మన హ్యూమన్ క్యాలిక్యులేటర్ అండ్ శాస్త్రి గారు. హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని ఎందుకు అంటున్నానంటే నిజంగా అమ్మో
ఏం క్యాలిక్యులేషన్ అండి బాబు, అసలు మనం అయితే చేయలేము అసలు అట్లా ఏమి. మా క్యాలిక్యులేటర్ ఇచ్చి నెంబర్స్ చెప్పండి నేను క్యాలిక్యులేట్ చేస్తానన్నారు ఆయన. క్యాలిక్యులేటర్స్ ఉన్నా కూడా మేము చేయలేకపోయాము ఆయనంత ఫాస్ట్గా. సో చాలా బాగా చేశారు. ఇక్కడ హోస్ట్ చేస్తున్నారు అండ్ చాలా బాగా హోస్ట్ చేశారు ఈయన కూడా. షో అయితే మొత్తం కూడా తను సందీప్ అనమాట, సందీప్ గారు. అండ్ తను ఫస్ట్ ఇట్లా లైక్ మోటో వ్లాగ్స్ టైప్లో అనమాట. ఆయన చెప్తున్నారు యూట్యూబ్ చాలా కష్టం చేయడం అని చెప్పి ఆయన కూడా చాలా బాగా పొగిడేశారు యూట్యూబర్స్ అందరినీ. అండ్ తర్వాత మన హ్యూమన్ క్యాలిక్యులేటర్ వచ్చేసారు, మాట్లాడుతున్నారు. ఆయన చాలా ఇన్స్పిరేషనల్గా మాట్లాడారండి. మ్యాథ్ ఫోబియా ఎవరికన్నా ఉన్నా అవన్నీ వదిలేసేయండి అని చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇక్కడ నా తమ్ముడు సందీప్, తమ్ముడు అంటే లైక్ లాస్ట్ నాకు సోషల్ మ్యాథ్స్ అవార్డు వచ్చింది కదా ఫ్రెండ్స్, అప్పుడు తనకు కూడా వచ్చిందనమాట. తనకు చిన్న యూట్యూబరే, అంటే చిన్న యూట్యూబర్ అంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ కంటెంట్ వైజ్ నిజంగా సూపర్ అంటే సూపర్ అనమాట. నాకు చాలా నచ్చింది తన ఛానల్, సందీప్ గార్డెన్ అని ఉంటుంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో చాలా బాగా చేస్తాడు. అండ్ అలాగే చాలా క్లోజ్ కూడా అయిపోయాడు అనమాట మాకు. యాక్చువల్గా మాతోటి రావాల్సింది బయటంతా కాసేపు అట్లా, కానీ లేట్ అయిపోయింది అనమాట చాలా ఈ అవార్డ్స్ అన్నీ తీసుకునేసరికి. మేము ఇంకా అటు సైడు రోప్ బ్రిడ్జ్ అవన్నీ చూసి వెళ్దాము అని అనుకున్నాము, బట్ లేట్ అయిపోయింది. ఇక తను కూడా మాతోటి రాలేకపోయాడు. అండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తన ఛానల్ అయితే. అండ్ చాలా క్లోజ్ అయిపోయాడు తమ్ముడు మాకైతే. ఇక తను మేము అందరం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. అవార్డ్స్ తీసుకున్న తర్వాత వి స్టార్టెడ్ అనమాట అందరం మాట్లాడుకోవడం, కమ్యూనికేట్ చేయడము. అసలు ఎంత బాగా మాట్లాడారంటే అందరూ అంత బాగా మాట్లాడారనమాట. నాకు యాక్చువల్గా బిఎస్వై వ్లాగ్స్ నేను ఎప్పుడు చూడలేదండి, కానీ మా హస్బెండ్ నాకు ఆయన వ్లాగ్స్ చూపించడం స్టార్ట్ చేశారు. ఒక 2 years నుంచి ఫాలో అవుతున్నాను. ఎంత బాగున్నాయంటే మీకు కూడా తెలుసు చాలామందికి నేను తన వ్లాగ్స్ ఫాలో అవుతానని. ఫస్ట్ తనకి ఇంకా అవార్డు ఇస్తున్నారు ఇక్కడ. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మన ఇంట్లో ఒక అబ్బాయికి ఇస్తున్నట్టే అనిపించింది, మన ఇంట్లో అబ్బాయి లాగా. ఎందుకంటే రోజు చూస్తాను కదా, సో అలవాటు అయిపోయింది అట్లా. తనని నేను కలుస్తాను మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎంత ఎక్సైట్ అయ్యానంటే, తను ఎక్కువ మాట్లాడే వ్యక్తిలా అనిపించలేదు, బట్ చాలా బాగా మాట్లాడారండి. తర్వాత అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా వాళ్ళు మాట్లాడతారు అని. అండ్ తర్వాత నాకు వచ్చింది మన అవార్డు అనమాట. నా అవార్డు కాదు ఇది, మన అవార్డు. నేను కమ్యూనిటీలో ట్యాబ్లో పెట్టినప్పుడు మన అవార్డు అని కొంతమంది అక్క ఇవి టైకా అవార్డ్స్ కదా అన్నారు. అవును ఫ్రెండ్స్, కానీ ఇది మన ఛానల్కి వచ్చింది అంటే మన అవార్డే, మనమే కదా ఛానల్లో ఉండేది. సో అందుకే మన అవార్డులో ఫీల్ అవుతున్నాను నేను ఇది. సో శాస్త్రి గారు ఇచ్చారు ఇక్కడ అవార్డు. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను. చాలా బాగా మాట్లాడారు కూడా ఆయన. ఉమెన్ గురించి ఆయన చెప్పిన మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. తర్వాత సందీప్ అవార్డు, చాలా హ్యాపీ తనకు వచ్చినందుకు అవార్డు. నేను అంటే చిన్న వయసులో అవార్డ్స్ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుందండి, ఆ అచీవ్మెంట్స్. సో చాలా హ్యాపీ అనిపించింది. కంటెంట్ చాలా బాగుంటుంది, గార్డెనింగ్ కంటెంట్. సో దాంట్లో చిన్న వయసులో వచ్చింది, అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. తను కూడా అవార్డు తీసుకునేటప్పుడు అలా షూట్ చేసుకున్నాను, ఒక మంచి మెమరీలా ఉంటుందని. ఆ తర్వాత అనిల్ గీలా గారితో మాట్లాడాను. సూపర్ అండి నిజంగా, ఎంత బాగా మాట్లాడారు తెలుసా. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా అసలు ఇంత ప్రౌడ్ కూడా లేదు తనకి. నేను గంగవ్వ గురించి మాట్లాడాను చాలాసేపు. ఆ తర్వాత ఇక్కడ సందీప్ గారు మాట్లాడుతున్నారు, నేను చెప్పాను కదా మోటో వ్లాగింగ్ టైప్లో అని. సో తను మాట్లాడారు కాసేపు. ఇదంతా కూడా లైవ్ జరుగుతూనే ఉండింది అండ్ చాలా ఫన్నీగా ఉండింది. అన్వేష్ గారు అని చెప్పాను కదా, చాలా చాలా ఫన్నీ క్యాండిడేట్ అనమాట. ఎంత ఫన్ చేస్తారంటే అక్కడ ఉన్నప్పుడు సందడి అనమాట అన్వేష్ గారు ఉంటే. అండ్ తెలుసు నాకు అన్వేష్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు అండ్ చాలా తొందరగా కలిసిపోతారు అందరితోటి. చాలా బాగా మాట్లాడారు ఆయన కూడా. అండ్ చూడండి కాసేపు అవార్డ్ ఫంక్షన్ ఎట్లా జరిగింది ఏంటనేది. సో ఈసారి వచ్చేసి నా అన్వేష్ నా ఛానల్ అన్వేష్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా తొందరగా కలిసిపోతారండి మన ఇంట్లో వ్యక్తిలాగా. చాలా బాగా మాట్లాడతారు, ప్రపంచ యాత్రికుడు అనమాట. ఆయన ఛానల్ ఒకసారి చూడండి, చాలా మంచి మంచి ప్లేసెస్ అన్ని చూపిస్తుంటారు ఈయన, ఖచ్చితంగా చూడండి ఒకసారి. ఈయన వచ్చేసి క్రాంతి బ్లాగర్, మన బిఎస్వై, అలాగే మహిదర్ గారు. జబర్దస్త్ చూసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. అండ్ అక్షయ్ అనమాట, ఈడు చిన్నోడు ప్రాంక్ ఛానల్లో ఉంటాడు, వినాయకుయ్య గారి ఛానల్లో ఉంటాడు, అలా తెలుసు అనమాట తను నాకు. అండ్ ఇంకా మేమందరం కూర్చొని ఇంకా మాట్లాడుకుందాం. అవార్డ్స్ అయిపోయాయి అండ్ ఫుడ్ అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేశారండి, బాగుంది కూడా.
సో ఇంకా అందరం డిన్నర్ చేసి బయలుదేరదాం అనుకున్నాము. తన అవార్డ్ చూపిస్తున్నాడు. మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయామండి. అసలు అవార్డ్స్ తీసుకొని ఎంత బాగున్నాయో, అసలు ఎంత క్యూట్ ఉన్నాయో. అండ్ ఇక్కడ రాజు గారు మాట్లాడుతున్నారు. తనకి 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారంట. ఎప్పటి నుంచో కష్టపడుతున్నారంట. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అలా షేర్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. యూట్యూబ్ని చాలా వరకు ఏంటంటే ఫన్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కెరియర్లా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్యాషన్, కొంతమంది డబ్బు సంపాదించడానికి. సో ఒక మాట ఇక్కడ శాస్త్రి గారు చెప్పారండి, ఏంటంటే శాలరీ అనేది మనం చేసే పని శాలరీ అవుతుంది, వచ్చే డబ్బులు అంతా కూడా కేవలం మనకి బోనస్ అనమాట. చాలా ఇష్టం కాబట్టి మా సబ్స్క్రైబర్స్ అందరితో కూడా ఓట్ చేపిస్తాను. చేయించండి, ఫస్ట్ మీరు కూడా వేయండి. అండ్ ఇంకోటి అడుగుతా, గంగవ్వని కల్పించాలి కంపల్సరీ. కలుద్దాం ఒకసారి మంచిగా మై విలేజ్ ఫ్యాన్ ఫెస్ట్ పెట్టి మన యూట్యూబర్స్ ని, మన ఫ్యాన్స్ ని అందరినీ కలిసి ఒకసారి ఫ్యాన్ ఫెస్ట్ పెడదాం. నన్ను ఖచ్చితంగా పిలవాలి. షూర్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ రాధా తెలుగు ఛానల్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. రాధా తెలుగు ఛానల్. ఇక్కడ ఎంత బాగా మాట్లాడారంటే అనిల్ గారు, అసలు నిజంగా సూపర్ అనమాట ఈ బ్రో, అసలు చాలా బాగా మాట్లాడారు. అండ్ ఆ తర్వాత మహిదర్ గారు, బిఎస్వై అందరం కూర్చొని మాట్లాడుకున్నాము. అబ్బా ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం కూడా గుర్తులేదు. యూట్యూబ్ గురించి అన్నీ మాట్లాడుకున్నాము, ఎలాంటి కంటెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటుంది యూట్యూబ్లో, అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు మహిదర్ గారు. అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా వీళ్ళు ఇంత బాగా మాట్లాడతారని. సో నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా మాట్లాడతారని. నాకైతే ఒక డ్రీమ్లా అనిపించింది నిజంగా బిఎస్వైతో మాట్లాడడం ఏంటి అసలు అని. తనని వ్లాగింగ్లో చూస్తుంటే అసలు కలుస్తామా మనం అసలు అని. అర్జున్ కూడా చాలా హ్యాపీ అయిపోయాడు. ఫస్ట్ అమ్మాయికి ఒక అవార్డు రావడమే పెద్ద వింత. అట్లాంటిది ఒక అవార్డు ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మొత్తం జెంట్స్ ఉండేసరికి చూడగానే కొంచెం భయపడ్డాం అన్నమాట. ఏంటి అందరు అబ్బాయిలు అన్నారు, అమ్మాయిలకి అసలు లేదు అవార్డు అనుకున్నాము. బట్ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ముందు నా హస్బెండ్ కి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఇంత అందరి ముందు మాట్లాడడానికి ఇచ్చిన సపోర్ట్ అయితే ఫస్ట్ ఆయనదే. సో ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ రోజు నాకు ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ నా సబ్స్క్రైబర్స్ ఇంత ఎంకరేజ్ చేశారంటే నాకు ఈ అవార్డు తీసుకునేదాకా స్టేజ్ కి తీసుకొచ్చారు. ఈ రోజు నేను 2 lakhs వరకు రీచ్ అయ్యాను నా ఛానల్ ని. సో ఈ సర్ప్రైజ్ ఇదంతా కూడా నా సబ్స్క్రైబర్స్ కి అండ్ అలాగే నా ఫ్యామిలీకి చెందుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు వచ్చిన అవార్డు వచ్చేసి హోమ్ మేకర్ అవార్డు వచ్చింది. ఇంతకుముందు నాకు వచ్చిన అవార్డ్స్ వచ్చేసి బ్యూటీ అవార్డ్స్ లో వచ్చాయి. బట్ ఈ అవార్డు నన్ను చాలా హ్యాపీ చేసింది, ఎందుకంటే మీరందరూ ఎంత తిరిగినా ఇంటికి వచ్చి అమ్మ చేతితో వంట తినాల్సిందే. సో ఆ వంటలోనే ఈ రోజు నాకు ఈ అవార్డు రావడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరి ముందు నా హస్బెండ్ కి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు హస్బెండ్ ఎంకరేజ్ చేయక ఈ ఫీల్డ్ లోకి రావట్లేదు, యూట్యూబ్ ఫీల్డ్ లోకి. బట్ నేను వచ్చి ఈ రోజు 2 lakhs వరకు రీచ్ అయ్యాను సబ్స్క్రైబర్స్ అంటే ఈ క్రెడిట్ అంతా నా ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్ అండ్ ఆపర్చునిటీ. సో అలా నేను కూడా స్టేజ్ మీద మాట్లాడేశాను కాసేపు. యాక్చువల్లీ వెళ్ళనన్నాను, బట్ సందీప్ ఉండి వెళ్ళక్క మాట్లాడు అని చెప్పనేసరికి ఇంకా బయలుదేరాను అనమాట. ఏదో మాట్లాడేశాను, మనసులో ఉన్నవన్నీ అలా బయట పెట్టేశాను. అండ్ ఆ తర్వాత ఏమైందంటే మా అత్తయ్య గారితో మాట్లాడారు మహిదర్ గారు. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా. యాక్చువల్గా మా అత్తయ్య గారు ఎప్పుడు అడుగుతుంటారు అనమాట. ఆ జబర్దస్త్ వాళ్ళందరూ హైదరాబాద్లో అక్కడే ఇంతకుముందు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు రెంట్కి ఉండేవాళ్ళు ఒక హౌస్ తీసుకొని. చాలామందిని మేము చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. డైలీ స్వీటీని స్కూల్కి వదిలేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు కనిపిస్తూనే ఉంటే నేను చెప్తుండేదాన్ని మా అత్తయ్యతోటి. సో వాళ్ళు కనిపిస్తూనే ఉంటారంటే ఒక్కసారి కూడా చూడలేదు నేను అని అంటూ ఉండేదన్నమాట. సో ఛాన్స్ దొరికిందని చెప్పేసి వెంటనే మా అత్తయ్య గారికి వీడియో కాల్ చేసి మహిదర్ గారితో మాట్లాడిచ్చాను. అన్న యూట్యూబ్ ఫస్టా జబర్దస్త్ ఫస్టా? అంటే నేను జబర్దస్త్ వచ్చింది ఎప్పుడంటే 2016 జూలై 18th. అంత బాగా ఎందుకు గుర్తుంది నాకు డేట్. జూలై 17th మా డాడీ చనిపోయాడు. జూలై 20 నా బర్త్డే, జూలై 18th నేను జబర్దస్త్ వచ్చాను. వరుస 4 రోజుల్లో 3 మెయిన్ డేస్. ఓకే, చాలా బాగా గుర్తుంది నాకు. సో 2016లో నేను వచ్చాను. 2017లో నేను ఫస్ట్ అన్నోన్ బ్యాక్ సెల్ఫ్ వర్క్ చేశాను. సో బ్యాక్ టైప్ జబర్దస్త్ ఫస్ట్, కానీ ఆర్టిస్ట్గా కాదు, నేను అప్పుడు రైటర్గా చేస్తున్నాను. ఓకే ఓకే. సో తర్వాత ఆ టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత నా ఓన్ ఛానల్స్ని పెట్టుకున్నా.
ఫస్ట్ అయితే జబర్దస్త్ ప్యాక్ట్ అయితే ఎలా వచ్చారు? అంటే నాకు రికమెండ్. అండ్ ఇక్కడ సాయి నితిన్ గారు కూడా వచ్చారు. సో తను కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటో తెలుసా, మహిదర్ గారు నా ఛానల్ని చూసారంట, చాలా బాగున్నాయండి మీ వీడియోస్ అని చెప్పారు. అండ్ నేను అసలు షాక్ అయ్యాను. జనరల్గా చూడరు కదా, రికమెండేషన్లు వచ్చాయండి మీ ఛానల్వి, నేను చూశాను బాగున్నాయి వీడియోస్ అని చెప్తా ఉండారు. చాలా హ్యాపీ అయిపోయాను అనమాట ఆ మాట వినిన తర్వాత. నేను ఈ వ్లాగ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నిజంగా చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. అందరూ కూడా చాలా చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇది ఒక డ్రీమ్లా అనిపించింది. నేను, బిఎస్వై గారు, పక్కన మహిదర్ గారు అందరం కూర్చొని మాట్లాడుకోవడం ఏంటి అసలు అని అనిపించింది. నా హ్యాపీనెస్ మీరు చూడొచ్చు, ఎంత హ్యాపీగా ఉన్నానో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. బిఎస్వైతో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ తన్ని కలిసినందుకు. నేనైతే అసలు చాలా చాలా హ్యాపీ, చెప్పలేను ఎంత హ్యాపీ అయిపోయానో. బాగా మాట్లాడారు తను కూడా. కంటిన్యూ చేయండి, ఇంకా చాలా అవార్డులు అయితే వస్తాయి. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండండి. ఇంటికి తెచ్చాక అవార్డు చూపిస్తారు, చాలా బాగుంటుంది చూడండి. ఓకేనమ్మా. అండ్ అక్క మా అత్తయ్య గారితో మాట్లాడిచ్చాను అనమాట మహిదర్ గారిని. ఎందుకంటే మా అత్తయ్య గారికి చాలా ఇష్టం మూవీ స్టార్స్, వాళ్ళని చూడాలి అని ఎప్పుడు అంటా ఉంటుంది. సో ఫైనల్లీ ఒకసారి మహిదర్ గారితో మాట్లాడిచ్చాను. ఆ తర్వాత ఇలా పిక్స్ దిగామన్నమాట బిఎస్వై తోటి, అందరితోటి దిగాము. సో చాలా ఉన్నాయండి, అసలు నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అన్నీ కూడా చూడండి. చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్, నిజంగా ఈ డే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ యూట్యూబర్స్ని కలవడం సూపర్ అనమాట, నిజంగా అంత ఫేమస్ యూట్యూబర్స్ కదా. తను వచ్చేసి కార్తీక్ ఐట్స్ అండి, తన ఛానల్ కూడా ఒకసారి చూడండి, మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది తన ఛానల్లో. అండ్ ఆ తర్వాత మేమందరం ఫుడ్కి వెళ్ళిపోయాము, ఫుడ్ తిందామని చెప్పేసి అందరం కూడా వచ్చేసాము. మంచి ఫుడ్ అండి, అసలు బాగా పెట్టారు వీళ్ళందరూ అనమాట ఆర్గనైజర్స్. అయితే రాజు గారు, శ్రీనివాస్ గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇక్కడ బ్రెడ్స్ ఉన్నాయి, అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. నేనైతే ఏం తిన్నాను, జస్ట్ కొంచెం సూప్ తీసుకున్నాను, ఆ తర్వాత వెజిటబుల్ బిర్యానీ కొంచెం తిన్నాను అంతే. ఏమో ఈ ఆనందంలో ఎక్కువ తినాలనిపించలేదేమో. అండ్ తర్వాత నా ఫేవరెట్ స్వీట్ దగ్గరికి వచ్చేసాను, ఐస్ క్రీమ్స్ దగ్గరికి వచ్చేసాను. సో చాలా మంచి ఫుడ్ పెట్టారండి, అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ని కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ముందుగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి కోవిడ్ వల్ల, లేకపోతే చాలామంది రావాల్సిందే ఇంకా ఈ ఫంక్షన్కి. బట్ కొంతమందే, ఇవన్నీ నేను టేస్ట్ చేయలేదు కానీ మొత్తానికి కొన్ని టేస్ట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి అలా మేము ఇంకా వచ్చేసామన్నమాట అందరికీ బాయ్ చెప్పేసి. అండ్ ఇక్కడ సందీప్ వచ్చాడు మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో అలా అయిపోయింది అవార్డ్ ఫంక్షన్. అయితే మేము హ్యాపీగా ఇంటికి వచ్చేసాము అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసాం. స్వీటీ అయితే ఈ లైవ్ని చూస్తూ ఆహా మమ్మీ అవార్డ్ తీసుకుంటుంది తాతయ్య అమ్మమ్మ అని చాలా ఎంజాయ్ చేసిందంట. అండ్ మా అత్తయ్య గారు కూడా చాలా హ్యాపీ అయిపోయారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.